అందరికీ శనార్థులు. సచ్చ హైదరాబాద్ అంటే పోర్ట్వలకు పోజులిచ్చుడే అనుకున్నాం కానీ 4 దినాలల్లా 57,000 మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తిపోసిండ్రట. అంటే ఇన్ని దినాలు మన చుట్టూ గంత చెత్త ఉన్నదన్నట్టు. ఇంకా రేపు ఇంకెంత వెళ్తుందో చూడాలి. సరేగాని మన వార్తలు చెప్పుకుందామా? ముందుగల హెడ్లైన్. ఏడాది పండుగకు మోడీ సార్ తయారు, ఉత్తమ టూరిస్ట్ అవార్డు దక్కే ఛాన్సు. దునియాకు వాకిన వీరప్పన్ మీసాలు, అమెరికన్లు దువ్వుతున్నారు పూతులు. కొడుకు పెళ్లి కోసం అమ్మ ఆరాటం, మంచి పిల్లగాడు దొరకంగానే లగ్గం. రామ్దేవ్ బాబాతోని బయటి దేశాల పోటీ, ముసలితనం రాకుండా కొత్త మందు. చల్లటి గుడిసేసుకున్న సత్తి, మళ్ళీ ఫ్యాన్ కాలేమో ఉడుకుడుకొస్తున్నది, అర్రాంతనేమో గరం గరం అవుతున్నది. ఇగో ఏంటంటే మాకు పర్పాస్ లేకున్నా సునీల్ లేక ఎట్లా కాకి లేక అయినా అగ్గో అరిగడ్డి వాసాలు తుంగ దూలాలతోని పందిరేసి షెర్ల బియ్యం పోసి తూముల మంట పెట్టి ఊరంతా పోయినాలు పెట్టినా నాకేం తక్కువ లేదు. 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల తోట ఉంది. నా ఇల్లు చూస్తే సొచ్చుడు 6 నెలలు, ఎల్లుడు 3 నెలలు, గాడుపుకు గలగల అనకకు పొలబల ఇల్లు చూస్తే బరీ బంగుల. ఎవరు గుర్తుకొస్తారు గీ మాటలు చూస్తే? సేమ్ గిదే తీర్లా మేం కూడా పనిచేసినాం అని కొందరు చెప్పుకుంటారట. గాలెవరో చూడుండ్రి. ప్రపంచ ఉత్తమ టూరిస్ట్ అవార్డుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉన్న మోడీ సారీల వాడికి ఏడాదిగా వస్తున్నది. ఈ నెల 26వ తారీఖు సారు ప్రధానమంత్రి కూర్చెక్కి ఏడాది అవుతుంది కాబట్టి బీబీసీ ఛానల్లో చూపించేటట్టు గొప్పగా ప్రచారం చేస్తారట పువ్వుగుర్తోళ్ళు. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. మరి వీళ్ళు ఏం చెప్తారో తెలియదు కానీ పబ్లిక్ తరఫున తీర్మారోళ్ళం కొన్ని విషయాలు చెప్పాలని తీర్మానం చేసినాం. గవి ఏంటంటే సార్ తిరిగిన దేశాలు, ఎక్కిన గాలి మోటార్లు, కట్టిన ఏషాలు, దిగిన ఫోటోలు, దింపిన సెల్ఫీలు, వచ్చిన లైకులు, సపరిచిన షాయిలు, కొట్టిన డప్పులు, వాయించిన వాయిద్యాల గురించి ఊరూరా తిరిగి ప్రచారం చేస్తే సప్పట్లు కొచ్చి ఘన సన్మానం చేస్తారు పబ్లిక్. 15 లక్షలు ఎప్పుడెప్పుడు పడతాయా అని బ్యాంకు ఖాతాలు తెరిచి కూర్చున్న జనాల తానికి పోయి అప్పట్లో మోడీ సార్ ఏం చెప్పిండు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని వివరంగా చెప్తే ఇని తరిస్తారు కావచ్చు. ఢిల్లీ పబ్లిక్ పోర్కషీపుడుతోని తరిమికొచ్చింది. వ్యవసాయ భూములు గుంజుకొని పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నదని కూడా ఘనంగానే ప్రచారం చేసుకోవచ్చు. ఇక గివి కాకుండా మోడీ సార్ ఇంకేమైనా చేసిండని చెప్తే రాసుకపోయేటందుకు గిన్నీస్ బుక్ వాళ్ళు కూడా తయారు ఉన్నారంట. అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎండలు పాడుగాను ఏమెండలు కొడుతున్నాయి. అయ్యో మా తమ్ముడు సత్తి ఏడ తిరుగుతున్నాడో, ఎంతగానో కష్టపడుతున్నాడో వార్తల కోసం. తమ్మి సత్తి ఏడున్నావు తమ్మి? ఏమో పిట్టగుడు కట్టినావు. ఓ సాఫిట్రాక ఇప్పుడు నన్ను విలువకు, నేను మా ఫటీలో వచ్చి మాట్లాడతా. ఎందుకు? ఇప్పుడేమన్నా మూడమేమన్నా ఉన్నదా? ముహూర్తం మంచిగా లేదా? ఏ మూడమ్మ గారు గీడమ్మ కాదు, బయట చూడు ఎంత ఎట్లా కొడుతున్నదో. అమ్మ గొడవలు దెబ్బ కొడతాను, బయటికి రానక్క. చల్లగా పందిరి కిందనే ఉన్నావు కదా, ఎండకు చీయగుడ్డు ఏం కావు గాని రా. సత్యంగానా? ఏం కాదా అక్క? నేను నీకు ఏ విధంగా సాయం చేయలేను, దయచేసి లైన్లు ఉండు. ఎట్లా సాయం చేయలేనేంది తమ్మి? ఏమంటున్నావు నువ్వు? మళ్ళా ఫోన్ కంపెనీకి ఫోన్ చేస్తే గిట్లనే అంటదా కాలు. అవ్వ నాకైతే మస్తు. నీ మంచి భాషనే నేర్చినావు గాని సచ్చ హైదరాబాద్ వార్తే తమ్మి. మంత్రులు ఆఫీసర్లు అందరు చెత్తెత్తి పోస్తుంటే నువ్వేమో చెట్ల కింద కూర్చున్నావా వార్తలు లేకుంటా? మన మంత్రి సార్లు ఆఫీసర్లు చెత్తెత్తి పోసి ఫోటో దిగి మంచిగా వేసి కార్లు ఇంటికి పోతారు. మళ్ళీ నాకేమన్నా వేసి కారు ఉన్నదా, వేసి కూతురు ఉన్నదాక? ఏసీ పనులు లేకపోతే వార్తలు దేవా ఏంది? ఎట్లా దేవాలక్క? మళ్ళా ఏందన్నమాట సీఎం సార్కే సీతలు పెట్టింది, నన్ను ఊకే ఈ ఇబ్బందులు పెట్టక చెప్తున్నా చూడు. మళ్ళా ఇక ఇంటి కాడిపోతానేమో రేకుల కింద ఉడుకొడుకు గాలి వస్తున్నది, మళ్ళీ బయటకు వస్తేనేమో ఎండ కొడుతున్నది, మళ్ళీ ఇంటికి వస్తేనేమో నువ్వు ఓటి పెడుతున్నావు. ఏమో తమ్మి, ఈ నడుమ నువ్వు పని చేసి చల్లగా పెళ్లిళ్ళు గుళ్ళు చూసుకొని ఎగురుతున్నావు. పని చెప్తేనేమో చెట్ల కింద మంచిగా బిస్తరేసి పండుకుంటున్నావు. మళ్ళీ ఎర్రజెండాల గేట్ వచ్చి పడిపోతే ఎవరికి అంతరాక నన్నీడా అని ఆ రోడ్డు మీద నడిచి చూడిపో, నిప్పుల పెంక మీద నడిచిన అవుతున్నది. నువ్వేమో వేషాలలో కూర్చొని ముద్దుగా చెప్తున్నావు. ఉట్టుగానే అంటున్నాను. నాది విడిచిపెట్టు కానీ ఎండ ఎక్కువ కొడితే చేతులు పట్టుకొని పోవాలి, నీళ్ళ బాటిల్ చేతులు పట్టుకోవాలి, ఇక కాళ్ళకేమో బూట్లు వేసుకొని నడవాలి. నేను అన్ని కొనిచ్చినా కదా నీకు. కొనిపించినావు తీ,
మళ్ళీ చేతులు పట్టుకుంటేనేమో చేతులు గుంజుతున్నాయి, నీళ్ళ సీసా పట్టుకుంటే ఉడక అవుతున్నది, మళ్ళీ బూట్ వేసుకుంటేనేమో కాళ్ళకు భరిస్తున్నది, ఆ సాక్సులు వేసుకున్నామంటే గవ్వాసన పారవుతున్నది, మళ్ళీ చెప్పులు ఇడిసి నడుస్తుంటే మొత్తం కాళ్ళకు బొగ్గలు వస్తున్నాయి. అరే రే 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 దునియా మీద ఉన్న ఎండ కష్టాలన్నీ నీకే వచ్చినట్టున్నాయి కదా తమ్మి. మళ్ళీ రాలేదు అక్క. ఇగో పొద్దుగాల పడికొట్టాగానే మళ్ళా పట్టు వలిగిపోయి ఎండ కొడుతున్నది, మళ్ళీ ఫ్యాన్ కాలేమో ఉడుకుడుకొస్తున్నది, అర్రంతనేమో గరం గరం అవుతున్నది. ఇగో ఎండ దెబ్బకు పర్బాస్ లేకున్నాని సునీల్ లేక ఎట్లా కాకి లేక అయినా. ఏమో తమ్మి, నువ్వు ఇట్లా చేస్తే నాకు కోపం వస్తుంది. నేనేమో అందరికి చెప్పిన మా తమ్ముడు మస్తు పనిమంతుడని, నువ్వేమో పని చేయకుండా పని దొంగవు తయారైతున్నావు. పని దొంగ అంటున్నావు అమ్మ. 5 రూపాయలు నేను ఇంటికి పోతా, ఇంటికి పోయి నీ పేరే చెప్తా. 5 రూపాయలు ఇవ్వాలనా? ఎందుకు? మళ్ళీ బస్ కిరాయిలకు వద్దా? ఎంతలో పనుకోమాట అని తిడుతున్నావు. నేను ఇంటికి పోయినాక అమ్మ అమ్మ అక్కడ ఇట్టింది అని చెప్తావు. అయ్యో 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 ఏ ఊకుండి తమ్మి, ఉత్తగానే అన్నా నేను. అయినా నేను నిన్ను తిడతానా? ఏదో భయం చెప్తామని భయపెట్టించిన గంతే. సత్యంగానా ఉత్తుతగా నావు అక్క. ఇగో ఎంతలో నేనే ఇంత తిప్పల పడుతున్నా అంటే పొద్దున్న దాకా పని చేస్తోలే ఎంత తిప్పల పడుతున్నారో అక్క. నిజమే తమ్మి, 3 రోజుల సంధి ఎండలు దంచి కొడుతున్నాయి. రోయి కార్తీ రాకముందే రోడ్లు వాళ్ళకి ఎండలు కొడుతున్నాయి. పాపం కదా అక్క. ఇగో రోడ్ల మీద డ్యూటీ చేసే పోలీస్ అన్నాలు, రిచ్చదొక్కే అన్నాలు, మళ్ళీ ఆటోలు నడిపించే డ్రైవర్ అన్నాలు ఎంతగానో చల్లగాలి తలగాక తల్లడం అల్లడం అవుతుండొచ్చు కదా అక్క. మళ్ళీ ఊర్లో ఎట్లున్నారో తలుచుకుంటేనే బూగులు అవుతుంది అక్క నాకు. అవును తమ్మి, దినం ఎండ పెరిగిపోతుంది. ఇంకా 3 రోజుల దాకా కూడా గిట్లనే కొడతాయట ఎండలు. అక్క అయితే ఇగో కేసీఆర్ సార్ని అడుగుతా, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ చల్లగాడుపు మిషన్లు ఇవ్వమంట అని, మళ్ళా వాటినరీ బస్సులలో కూడా చల్లగాడుపు మిషన్ పెట్టిమంట అక్క. అక్క ఎట్ల బండి మీద కూడా నేను చల్లగాలి మిషన్ పెట్టించుకుంటా. నా కనికల్ని అడుగుతా మా ఫటీలో పోయి. మెకానికలా? ఏ మెకానిక్ అయి ఉంటది. అడుగు తమ్మి అడుగు. ఇంటింటికి ఏసీ పథకం. అబ్బా సూపర్ ఐడియా చెప్పినావు తమ్మి నువ్వైతే. మళ్ళా కారా అక్క, వెండి ఎంత కొట్టినా కూడా ఏం కాదు. మళ్ళీ చల్లగాలి మిషన్లు ఉన్నాయనుకో చల్లగాలి వస్తుంటది. ఇక అప్పుడు సూర్యుడు తెలంగాణలో ఏం తేట కొట్టినా ఏమైతలేరు రా నాయన అంటారు, ఎంతకు మరిపోతాడు. అవునా? సూర్యుడే ఎండ కొట్టద్దని మర్రిపోతాడా? అబ్బా ఎట్లొస్తాయి తమ్మి నీకు అన్ని ఐడియాలు? ఏంటిదో ఏమో కానీ మా సాఫీ ట్రక్క మా చీవోళ్ళు ఎండలో తిరిగొద్దు అంటాను అందరికీ చెప్తున్నారు కదా. మళ్ళీ వాటలు దాపోండి రిపోర్టింగ్ చేయండి అంటాను, మళ్ళీ మామూలు ఎండలో తోలుతున్నారు. ఏంటిదేమో నాకైతే అసలుకి అర్థం అయితే లేదు. గీ వశపడని ఎండలతోని ఎన్ని తిప్పలు అవుతున్నాయో మా సత్తి చెప్పింది కదా. గింతగానం ఎండలల్లా బయట తిరిగితే మనం మాడి మష అయిపోతాం కదా. ఇక ఏ బస్సో కారో ఎక్కితేనైతే ఇంజన్ ఏడికి కుత కుత ఉడుకుడు ఖాయం. గందుకే గీ మనిషి చక్కటి ఉపాయం చేసిండట. గదేందో చూడండి. ఓ ఉల్లా, ఇగో గీ కార్ను చూసిండ్రా ఎట్లున్నదో? నెత్తి మీద పచ్చటి గడ్డితోని కుళ్ళబెట్టి లోపట పక్కల పొంటి కూడా పచ్చటి గరక గడ్డితోని బట్టలు ఒరిగినట్టే అనిపిస్తుంది కదా. చిన్న చిన్న సల్వ చెట్లతోటి చల్లటేసి బండి లెక్క చక్కటి సౌలత్ చేసిండు. ఇగో గడ్డికి నీళ్లు వస్తున్నదా నోనరు ధనంజయ్. ఇగో కలకత్తాలో ఇప్పుడు ఈ బండి మస్తు ఫేమస్ అయిందల్లా. ధనంజయ్ కారు ఎప్పుడు వస్తుందా మంచిగా చిన్న పార్క్ అసోంటికి కార్ల కూర్చొని చల్లగా పోదామని ఎదురు చూస్తున్నారట అక్కడ పబ్లిక్. రోడ్డు మీదకి ఈ కార్ అచ్చుడే ఆలస్యముల్లా. మేమెక్కుతాం అబ్బబ్బబ్బా మేమెక్కుతాం అంట అని జనాలు ఇరగబడుతున్నారట. దమాంచి గిరాకీ కూడా మంచిగా అయ్యే వరకు ధనంజయ్ కూడా మస్తు మురుస్తున్నాడు. ఈయన చేసిన ఈకమాతం చూసి చాలా మంది వాళ్ళ కార్లను కూడా గిట్లనే చేసుకోవాలని చూస్తున్నారట. ఇగో మన తన కూడా ఆటోలకు సిటీ బస్సులకు గీ తీరుగా చేస్తే బాగుండు కదా అని అనిపిస్తున్నది కదా. కానీ చూడాలే మరి ఎవరన్నా గిసోంటి ఉపాయం చేస్తారో లేదో. చూసింది కదా ఇవి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మార్ ముచ్చట్లు. మళ్ళీ 3 మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి. వీసీ.